కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చాలా దినాలు అవుతుంది పాపము 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 అని వాక్యంలో ఉన్న విధానంగా మనము ఒక సీక్వెన్స్గా వస్తున్నాం కాబట్టి వచనం వెంబడి వచనం వస్తున్నాం కాబట్టి పాపం గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం. గత వారము చూసినట్టు ఒక విశ్వాసి రక్షింపబడ్డ తర్వాత కూడా అతనిలో మరొక నియమం పనిచేసి తనను తాను అదుపులో ఉంచలేని స్థితికి ఆ నియమం ఉంది అని తెలుసుకున్నాం. అంటే అది పౌలు తన అనుభవంలో నుండి చెప్తున్నాడు. రోమీలో రాసిన పత్రిక 7వ అధ్యాయము 12 వచనముల నుండి 25 వచనాల వరకు కూడా అదే విషయం ఉంటుంది. నా శరీరంలో మంచి ఏది నివసింపదు, మేలైనది చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. ఒకవేళ నేను ఏదన్నా చేయాలని ఆలోచన చేసినా నాలో ఇంకొక నియమం పనిచేస్తుంది. ఏంటిదా నియమం? దానికి వ్యతిరేకమైన నియమం. మంచి చేయాలి అనే దానికి వ్యతిరేకమైన నియమం పనిచేస్తుంది. ఈ పని చేయాలా ఆ పని చేయాలా అని ఆలోచన చేసుకుంటూ చివరికి చెడు వైపే ఎక్కువగా ఆకర్షించబడుతున్న ఆ మనస్తత్వాన్ని పౌలులో మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆ విధంగా బాధపడ్డట్టు నా శరీరము బలహీనమైనది అంటే ఈ బలహీనమైన శరీరానికి ఒక బలమైనది ప్రభావం చూపుతుంది. ఆ బలమైనది పాపం. పౌలు దాన్ని ఒప్పుకుంటున్నాడు. అంటే నాపైన ఎక్కువగా ప్రభావితం చూపించేది పాపం అనే ఈనాడు నేను జరిగిస్తున్న క్రియలు. శరీరం అనేది ఎక్కువగా పాప నియమమునకు లోబడుతుంది, లోనవుతుంది. నేను దాని ప్రభావంలో ఎక్కువగా ఉండగలుగుతున్నాను అని పౌలు మాట్లాడుతున్నాడు. నేను మేలు చేయగోరుచున్నాను కానీ మేలు చేయలేక కీడు చేస్తున్నాను. మేలు చేసే నేను, మేలు చేయగోరే నాకు కీడు చేయడం అనేది కలుగుతున్నది అనే ఒక నియమం ఉంది. ప్రతి మనిషి చేసే పాపమునకు శిక్ష మరణం. ఈ పాపం చేసే ప్రతి వాడు కూడా మరణానికి లోనవ్వాలి. ఇది పాపం యొక్క నియమం. ఇప్పుడు పౌలు రక్షింపబడ్డ తర్వాత, క్రీస్తుని తెలుసుకున్న తర్వాత కూడా నీతి క్రియల్లోకి కాకుండా కేవలం క్రీస్తుని నమ్మడం ద్వారా ఆయన కృపచేతే రక్షింపబడ్డ పౌలు కూడా, ఆ కృపచేతనే రక్షణ పొందిన పౌలులో కూడా ఒక నియమం అనేది కనబడుతుంది. వేరొక నియమం నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుతుంది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుతూ ఉంది. నన్ను పాప నియమం నాకు చెరపడుతుంది, నన్ను లోపరుచుకుంటుంది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, తన మనస్సు నందు ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపము చేసిన ప్రతి వ్యక్తి మరణించాల్సిందే. ప్రతి విషయమైన పాపమునకు మరణమే. అయితే ఆ ధర్మశాస్త్ర విధులు పౌలు యొక్క మనసులో ఉన్నాయి. మరణం అనేది వస్తుందని తెలుసు పాపం చేస్తే. కానీ నిజానికి ఈయనకు క్రీస్తును అంగీకరించి క్రీస్తును స్వీకరించినప్పుడు, లేదా క్రీస్తులో రక్షింపబడ్డ తర్వాత, ఒక రూపాంతరపరచబడ్డ తర్వాత ఒక మంచి వ్యక్తిగా మారాలి, ఒక నూతనమైన వ్యక్తిగా ఉండాలి. మేలు చేయాలనుకున్నప్పుడు మేలు చేయాలి, కానీ మేలు చేయాలనుకున్నప్పుడు కీడు చేయాలన్న ఆలోచన రాకూడదు. కానీ మేలు చేయాలన్న ఆలోచన ఉన్న పౌలు మేలు చేయకుండా కీడు చేయాలని తలస్తున్నాడు. కీడు వైపు అతన్ని తీసుకుపోతుంది. ఎందుకంటే అతనిలో మరొక నియమం అనేది ఉన్నది. అది మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుతుంది. అంటే పౌలు మనసులో ధర్మశాస్త్రం ఉంది, మన మనసులో ఏముంది? దేవుని వాక్యం ఉంది. మనలో ఉన్న నియమము మన మనసులో ఉన్న దేవుని వాక్యంతో పోరాడుతుంది. పోరాడుతూ ఉన్నప్పుడు నా అవయవం ధర్మశాస్త్రంతో పోరాడుతుంది. నా అవయవంలో ఉన్న పాప నియమం నాకు, మనసులోనేమో దేవుని వాక్యం ఉంది, మనసులోనేమో ధర్మశాస్త్రం ఉంది, అవయవంలోనే పాప నియమం ఉంది. మనసులో ఉన్న దేవుని మాటలు లేకపోతే ధర్మశాస్త్రం విషయాలు పాటించకుండా శరీరం అనేది అడ్డుకుంటుంది. పాప నియమమునకు నన్ను చెరపడుతుంది. పాప నియమం ఏంటి? పాపమునకు శిక్ష మరణం. ఆ నియమమునకు చెరపడుతుంది, నన్ను లోపరుచుకుంటుంది.
ప్రతి ఒక్కరికి తెలుసు పాపం చేస్తే మరణించడమే. కానీ అయినా కానీ పాపం అనేది ఆగుతుందా? ఆగుతలేదు. పాపాలు అనేవి విస్తరిస్తున్నాయి క్రైస్తవ కుటుంబాల్లోనూ బయట కుటుంబాల్లోనూ. పాపం అనేది ఆగట్లేదు. ఇంకా లంచగొండితనం పెరిగిపోయింది, ఇంకా అన్యాయం అక్రమం అనేది పెరిగిపోయింది. ఆగుతుందా? ఆగట్లేదు. ఆనాడు ఆగట్లేదు, ఈనాడు ఆగట్లేదు, ఇక ముందు కూడా ఆగుతుందన్న విషయం కూడా లేదు. పౌలును ఆ విధంగా కంట్రోల్ చేస్తుంది అతని శరీరంలో ఉన్న పాప నియమం. అంటే తన మనసులో ఉన్న ధర్మశాస్త్రాన్ని పాటించకుండా శరీరంలో ఉన్న ఒక నియమం అనేది పనిచేస్తుంది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అంటున్నాడు పౌలు. అందుకే నేనెంత దౌర్భాగ్యుడను, నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను కదా. నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ మంచి చేయలేక కీడు చేయాలని తలస్తున్నాను కదా. అసలు నా శరీరంలో మంచిది ఏది లేదు కదా. నా మనసులో మంచిగా ఉంటే సరిపోదు కదా. ఆ మనసులో ఉన్న మంచిని శరీర క్రియల ద్వారా చూపించాలి, కానీ నేను చూపించలేకపోతున్నాను కదా. మనసులో అందరికీ మంచితనమే ఉంది. ఒక దొంగ కూడా తన కుమారుణ్ణి మంచి విద్యావంతునిగా చూద్దాం అనుకుంటాడు, గొప్పవానిగా చూద్దాం అనుకుంటాడు, కానీ వాడి మనసులో ఉన్న మంచితనము వాని క్రియలలో కనబడతలేదు. ప్రతి ఒక్కరు కూడా ఇతరుల దగ్గర నుంచి మంచితనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు, మంచితనాన్ని కోరుకుంటాడు. ప్రతి ఒక్కరు కూడా మన పట్ల మంచిగా ఉండాలి, మంచిగా ప్రవర్తించాలని కోరుకుంటాడు. ఇతడు కూడా అందరి పట్ల మంచిగానే ఉందామని కోరుకుంటున్నాడు, కానీ వేరొక నియమం అతనిలో ఉంది. అది పాప మరణముల నియమం. అది అతన్ని లోపరుచుకుంటుంది, అది అతన్ని చెరపడుతుంది. చెరపడడం అంటే జైలు. చెర అంటే ఒక జైలు, అంటే తనను పూర్తిగా ఆధీనంలో పెట్టుకుంటుంది. అంటే జైల్లో వేసిన వ్యక్తి ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేడు. అట్లాగే అతడు కూడా జైల్లో వేసిన వ్యక్తి కనుక ఏ విధంగానైతే బయటికి రాలేకపోతున్నాడో తను కూడా దానిని బయటికి రాలేకపోతున్నాడు. ఇది పౌలు యొక్క స్వభావం. క్రీస్తును తెలుసుకున్న తర్వాత కూడా పౌలు యొక్క స్వభావం. అయితే మన ప్రభు అయిన యేసునందు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇది ప్రతి ఒక్క వ్యక్తికి కలిగే అనుభవమే. యేసుక్రీస్తు వారు మనల్ని కాపాడుతున్నారు. అందుకే నేను ఎంత దౌర్భాగ్యుడనో కదా, నేనెంత ఘోరమైన వ్యక్తినో కదా. నిజానికి సమాజంలో ఉన్నవి చూసినప్పుడు వాడు దౌర్భాగ్యుడు, వీడు దుర్మార్గుడు, వీడు దుర్మార్గుడు అని అనుకుంటాం, కానీ అసలు నేనెంత దౌర్భాగ్యుడనో కదా. అనేక మంది పాపపు క్రియలు చేసేవారికి నేను పాపం గురించి చెప్తున్నాను, కానీ నా మనసులో ఉన్న విషయాలను, నా మనసులో ఉన్న ధర్మశాస్త్రమును పాటించడానికే కష్టమైపోయి మేలు చేద్దామన్న ఆలోచన నాకు వచ్చినప్పుడు చేయకుండా కీడు చేస్తున్నానే, చేయకుండా కీడును చేయాలని తలస్తున్నానే. నేనెంత దౌర్భాగ్యుడను, నేనెంత ఘోరమైన వ్యక్తిని. అయినా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకంటే దేవుడు నన్ను తప్పిస్తున్నాడు ఇటువంటి పరిస్థితిలో నన్ను ఉన్నప్పుడు. పౌలు నాకు ఒక అలజడి కలిగింది. పౌలు నాకు ఒక తనలోనే తనకు పోరాటం కలుగుతుంది. పోరాటాలు బయట నుండి కాదు, మనలో మనకే పోరాటం. మనలో ఉన్న మనిషికి, మనలో ఉన్న మనస్సునకు, మనలోని ఆత్మీయతకు, మనలోని శరీర స్వభావంకు పోరాటం. పోరాటంలో కొన్నిసార్లు శరీర స్వభావం గెలవచ్చు, కొన్నిసార్లు ఆత్మీయత గెలవచ్చు. కీడు చేసిన వారికి మేలు చేయాలంటుంది ఆత్మీయత, కానీ కీడు చేసిన వానికి ఇంకో 2 కీళ్ళే ఎక్కువ చేయాలంటుంది శరీరం. చాలాసార్లు శరీర స్వభావమే గెలవచ్చు. మనకు కీడు చేసేవారి గురించి ప్రార్థించమంటుంది ఆత్మీయత. కీడు చేసేవాడు ఎప్పుడు నాశనం అయిపోతాడా అని ఎదురు చూస్తుంటే శరీర స్వభావం. కీడు చేసిన వారికి మేలు చేసే అవకాశం ఉన్నా మేలు చేయకుండా అడ్డుకుంటుంది మన శరీర స్వభావం. కీడు చేసేవాడికి అవకాశం దొరికితే ఏ కీడైనా చేయకపోదునా అని ఎదురు చూస్తుంది మన శరీర స్వభావం. మేలు చేయగలం కానీ చేయలేం, కీడు చేయలేము కానీ కీడు చేయగలిగే అవకాశం ఏదైనా దొరుకుతుందా అని శరీర స్వభావం ఉంటుంది. ఇటువంటి స్వభావం అనేది తనలో తాను కనుక్కున్నాడు
అపోస్తలుడైన పౌలు గారు. ఇటువంటి వేరొక నియమము తనలో ఉందని గ్రహించాడు అపోస్తలుడైన పౌలు గారు. ఇటువంటి స్వభావము నాలో ఉందని గ్రహించాడు అపోస్తలుడైన పౌలు గారు. దేవునితో గడపాలని ఎంతో ఆశ ఉంటుంది, ప్రార్థన చేద్దామన్న ఆలోచన వస్తుంది. ఒక్క నిమిషం ప్రార్థన చేయగానే సరిపోదా? ఇక చాలు. అదే మొబైల్ చూస్తే మనకు సమయమే తెలియదు. అదే మొబైల్ చూస్తే ఒక 2 గంటల సేపు ఒక్కసారి బైబిల్ చదువు. ఇది ఉత్తమమో నీకు తెలుసు. బైబిల్ చదవడం ఉత్తమా, మొబైల్ చూడడం ఉత్తమా, ప్రార్థించడం ఉత్తమా నీకు తెలుసు. అంటే నీవు దానికి బందీవి. దేనికి బందీవి? మొబైల్కి బందీవి. నిన్ను లోపరుచుకుంటుంది. అది లేకుండా నువ్వు ఉండలేని స్థితికి వచ్చేసింది. అంతకుముందు టీవీ చూస్తే తలనొప్పి వచ్చేది, చూపురా అనేది. అది ఎంత దూరంగా ఉండేది. ఇదైతే మొహం దగ్గరే. రాదా? ఎంత జాగ్రత్తగా దాన్ని మనం వాడుకోవాలి. తప్పని తెలియదా? అంతగానం చూస్తే కళ్ళు పోతాయని తెలుసు. కానీ మనల్ని చెరపట్టి లోపరుచుకుంటుంది. పౌలు అంటున్నాడు, నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే వీటన్నిటి నుండి నన్ను దేవుడు విడిపిస్తున్నాడు. వీటన్నిటిని జయించాలి మనము. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారిని జయశాలి అని పిలిచారు. మనం కూడా వీటిని జయించాలి. ఇటువంటి శరీర కార్యాలను జయించాలి. ఖచ్చితంగా జయించాలి అనే ఆలోచన మనందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. బయట వ్యక్తికైనా లోపల వ్యక్తికైనా క్రీస్తుని ఎరగని అన్యజనుడికైనా ఇటువంటి ఆలోచన నుంచి బయటికి రావాలని ఉంటుంది. కానీ అది జైల్లో పెట్టేస్తుంది. అది చెరపట్టుతుంది, నన్ను చెరపట్టేస్తుంది. ఆ చెర నుంచి మనం విడుదల పొందాలి అంటే యేసుక్రీస్తు ఒక్కడే మార్గం. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తప్ప మనం దేవుని దగ్గరికి వెళ్ళలేము, తండ్రి దగ్గరికి మనం వెళ్ళలేము. ఆ విషయాన్ని బహుగా ఎరిగిన పౌలు గారు మాట్లాడుతున్నారు. అందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నేను మనస్సు నియమంలో దైవ నియమమునకు నేను పాటించాను. నేను దేవుని నియమమునకు నేను లోబడుతున్నాను. కానీ శరీరం అనేది పాప నియమంలోనే లోబడాలని ఉంటుంది, లోబడుతుంది. వీటన్నిటి నుంచి నన్ను విడిపించగలవాడు ఎవడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. చాలామందికి శారీరకమైన బలహీనతలు ఉన్నాయి, మానసికమైన బలహీనతలే ఎక్కువ. ఒకఆయనకు బాగా నడుము నొస్తుంది. ఎందుకు నడుము నొస్తుంది? నడుముకి ఏమైనా దెబ్బ తగిలిందా? ఇక్కడ కింద పడ్డావా అంటే లేదు, నడుము నొస్తుంది. ఎందుకు నడుము నొస్తుంది? నడుముకి ఏమైనా దెబ్బ తగిలితేనే నన్ను వస్తుంది, లేకపోతే కింద పడితేనే నన్ను వస్తుంది. ఆ వెన్నుపూసకి ఏదైనా దెబ్బ తగిలినా నొప్పి వస్తుంది. కానీ ఇవేమి లేకుండా కూడా నడుము వస్తుంది. ఎందుకంటే మనసు ఉంది చూసారా, అది బాగాలేదు. ఆ న్యూరో సర్జన్ ఏం చేశాడంటే అతన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేశాడు. ఆ నిద్ర పట్టకపోయేసరికి తలనొప్పి మొదలైంది, నడుము నొప్పి మొదలైంది. ఇప్పుడు అక్కడి నుండి మొదలుపెట్టాడు. ఈయన నడుము నొప్పికి మందులు కాదు, నిద్ర ఎందుకు పడతలేదు అంటే కుటుంబంలో పరిస్థితులు బాగాలేవు. అక్కడి నుండి మొదలుపెట్టాడు. ఓకే, కుటుంబంలో పరిస్థితులు బాగాలేవు, దాని గురించి కౌన్సిలింగ్ ఇచ్చాడు. దాని గురించి కౌన్సిలింగ్ ఇవ్వగానే చివరిది నడుము నొప్పి అయిపోయింది. అన్ని పరిస్థితులు చక్కబడ్డాయి. మానసిక బలహీనతలు శారీరక బలహీనతలకు కారణమవుతున్నాయి. మానసిక బలహీనతతో బాధపడ్డ పౌలు అటువంటి మానసిక బలహీనత నుంచి ఏ విధంగా విడిపించబడ్డాడో తెలుసుకున్న పౌలు తన అనుభవాల నుండి రోమీలకు పత్రిక రాశాడు. ఆ అనుభవాల నుండి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. నేను మనస్సు విషయంలో దేవుని నియమమునకు నేను దాసునిగా ఉన్నాను. కాబట్టి మనస్సు బుద్ధి తప్పు చేసినప్పుడు అంటారు, నీకు బుద్ధి ఉందా అంటారు. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, ఈ ఇద్దరికి నూనె అవసరం. తెలుసా తెలియదా నూనె అవసరం అని? తెలుసు, ఇద్దరికి తెలుసు. కానీ బుద్ధి గలవాడు నూనెను సిద్ధపరచుకున్నాడు, బుద్ధి లేని వారు నూనెను సిద్ధపరచుకోలేదు. ఇప్పుడు ఇద్దరికి తెలుసు నూనె కావాలని. ఒకరు సిద్ధపరచుకున్నారు, మరొకరు
సిద్ధపరచుకోలేదు. అందుకే వారికి పేరేమని పెట్టారు? సిద్ధపరచుకున్న వాళ్ళకు బుద్ధి గలవారు, సిద్ధం లేని వారికి బుద్ధి లేని కన్యకలు. వాళ్ళకు తెలుసు ఏమి కావాలో తెలుసు, కానీ ఏమి కావాలో తెలిస్తే సరిపోదు కదా. తెలిసిన దానిని ఆచరించేవారు బుద్ధి గలవారు. మన మనసులో దేవుని వాక్యం ఉంది, ఆచరించేవారు బుద్ధి గలవారు, ఆచరింపని వారు బుద్ధి లేనివారు. కాబట్టి నేను మనస్సు విషయంలో దేవుని నియమానికి నేను దాసుడను, శరీర విషయంలో నేను పాప నియమానికి దాసుడను. ఒకవేళ నాకు బుద్ధి లేదేమో, పౌలు అదే అంటున్నాడు. అయితే నన్ను విడిపింపగలవాడేవాడు, ఇట్టి మరణమునకు లోనగు నన్ను విడిపింపగలవాడేవాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే విడుదల, క్రీస్తు ద్వారా మాత్రమే మనకు అది సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఏ శిక్షా విధి? అంతకుముందు పౌలు చెప్పిన శిక్షా విధి ఏంటి? పాపం చేస్తున్నాం, పాపమునకు శిక్ష మరణమే. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఇప్పుడు అంటే అర్థం ఏంటి? కాలంలో ఉన్న వ్యక్తి యొక్క ప్రవర్తన ఇప్పుడు గనక క్రీస్తునందు ఉంటే వానికి ఎటువంటి శిక్ష లేదు, ఎటువంటి పాప మరణం నియమం అతని పైన లేదు. క్రీస్తు యేసునందు ఉండడం అంటే ఏంటి? అంటే మనస్సు బుద్ధి ఒకటే అయిపోవడం. ఆధ్యాత్మిక దేహముగా మనము ఆధ్యాత్మిక దేహముతో దేవుని యొక్క అవయవమై ఆయనతో ఐక్యమైపోవడం. రోమీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. యేసులోనికి బాప్టిస్మము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్టిస్మము పొందితిమని మీరు ఎరుగరా? మీరు తెలుసుకోలేదా? బాప్టిస్మం తీసుకున్న మీ అందరితో నేను మాట్లాడుతున్నాను. మీరు క్రీస్తు యేసు మరణంలో పాలు పొందిన మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడనో అలాగే మనమును నూతన జీవమును, మరలా అంటున్నారు, నూతన జీవమును పొందిన వారమై నూతన జీవమును పొందుకున్నారా? దేవుని బిడ్డలైన మీరందరూ కూడా నూతన జీవంలోనే ఉన్నారా? నూతన జీవం పొందిన వారమై నడుచుకోవాలి. మార్గము తెలిస్తే సరిపోదు, మార్గంలో నడవాలి, నడుచు చూపించాలి. చూపించినప్పుడు మాదిరికరమైన వ్యక్తిగా నువ్వు నిలబడతావు. మనము బాప్టిస్మం వలన మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. 5వ వచనంలో ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారం అయితేనే ఆయన పునరుత్థానమందు ఐక్యం గలవారం అవుతాం. ఇప్పుడు చెప్పండి, క్రీస్తుతో మనము ఐక్యమైపోవాలి. అది క్రీస్తు యేసునందు ఉండడం అంటే క్రీస్తు యేసు యొక్క మనస్సు మన మనసుతో కలిసిపోవాలి. యోనాతాను దావీదుతో స్నేహం చేస్తున్నప్పుడు దావీదు యొక్క మనస్సు యోనాతాను మనసుతో కలిసిపోయి. యోనాతాను దావీదు యొక్క స్నేహం గురించి ఎవరికి తెలియదు క్రైస్తవ లోకానికి. దావీదును సౌలు చంపుతామని తెలిసినప్పుడు యోనాతాను అతన్ని కాపాడడానికి ఎంత ప్రయత్నం చేస్తాడో, తన స్నేహితుని కాపాడడానికి. చంపేదెవరు? తండ్రి చేతిలో నుండి స్నేహితుని కాపాడడానికి ఎంత గొప్ప ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే యోనాతాను మనసు దావీదు మనసుతో కలిసిపోయింది, అంతగా అతడు ఇష్టపడ్డాడు. అట్లాగే దేవుని యొక్క మనసు మన మనసుతో కలిసిపోవాలి. అప్పుడు మనము క్రీస్తు యేసునందు ఉన్నవారం. మనం క్రీస్తు యేసునందు ఉన్నవారం ఆయన మనసుతో మన మనసు కలిసిపోయినప్పుడు. బాప్టిస్మం అంటే మరణించడమే. క్రీస్తు యేసుతో కూడా మరణించబడ్డ వాళ్ళము. మన బలహీనతలను ఒప్పుకోవడం ద్వారా, మన బలహీనతలు ఒప్పుకున్నప్పుడే మనం కనికరం పొందుతాం. ఏ కనికరం పొందుతాం? కనికరం అంటే ఏంటి? మరణం నుండి రక్షింపబడతాం. అతిక్రమంలో ఒప్పుకుని వాడు వర్ధిల్లుతాడు. ఎలా వర్ధిల్లుతాడు? క్రీస్తు యేసు రాజ్యంలోనికి మనం చేర్చబడతాం. అంతకంటే గొప్పది ఏమున్నది చెప్పండి? అంతకంటే గొప్ప ఐశ్వర్యం ఇంకేమున్నది? క్రీస్తు యేసు రాజ్యంలోనికి చేర్చబడడం కంటే గొప్పది ఇంకేమున్నది? దాన్ని ఎంతోమంది ఈనాటి కాలంలో కోల్పోతున్నారు కదా. క్రీస్తు యేసు రాజ్యంలోనికి చేర్చబడమే కదా గొప్పది. అపోయే దొంగ ఏమంటాడు? యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం పెట్టుకో అంటే అప్పుడే అతనికి వెంటనే వాగ్దానం ఇస్తాడు, నేడు నీవు నాతో కూడా ఉంటావు. అది సరిపోదు అతనికి. అంటే క్రీస్తు యొక్క మనస్సు ఆ దొంగ యొక్క మనసుతో కలిసిపోయింది.
అంటే క్రీస్తుని అతడు ఒప్పుకున్నాడు. మన అతిక్రమములు మనం ఒప్పుకున్నట్లు ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుంచి ఆయన మనల్ని పవిత్రులుగా చేయును. ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు అని తెలుసుకొని దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి అంటే మన తప్పులను, మన అపరాధములను, మన బలహీనతలను ఒప్పుకోవాలి. మన బలహీనతలను ఒప్పుకునే వరంగా ఉండాలి. నీ శరీర బలహీనతలను ఒప్పుకోవాలి. నీ శరీరం ఎటువంటి బలహీనతలకు లోనవుతుందో ఆ బలహీనతలన్నిటిని ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా కప్పి పెడితే ఆ బలహీనతలే నీపైన అధికారం చేస్తాయి. ఆ బలహీనతలే నీపైన రాజుగా ఉంటాయి. ఆ బలహీనతలకు నిన్ను చెరగొట్టుకొని పోతాయి. అంటే శరీరం ద్వారా చేసే క్రియలను ఒప్పుకోవడం కాదు, నీ శరీర బలహీనతలను కూడా ఒప్పుకోవాలి. పౌలు ఏ విధంగా ఒప్పుకున్నాడో, పౌలు ఎంత మంచి వాక్యాలు రాశాడు కదా, ఎన్నెన్ని పత్రికలు రాశాడు. ఒక్కొక్కటి మనస్సు గురించి, శరీరం గురించి, పాపం గురించి రాసి తన బలహీనతలను కూడా ఒప్పుకున్నాడు. నా బలహీనతలు ఇది, నేను ఈ విధంగా ఉన్నాను, నా స్వభావం ఇలా ఉంది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నేను పాపమునకు దాసుని కాదు, ఇక నేను నీకు దాసుని, ఆయనను నా శరీరంలో ఇవన్నీ నేను ఒప్పుకున్నాడు. శరీరంలో నీకు కలిగే బలహీనతలను కూడా నీవు ఒప్పుకోగలగాలి. అది కాబట్టి క్రీస్తు యేసునందున వారికి శిక్షా విధి లేదు. ఇది రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. మనం ఎక్కడ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మనకు ఉచితంగా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అది ఆయన కృప. ఇదే రోమా 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఏదైనగా తన అతిక్రమములకు పరిహారము పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. మన పాపమునకు పరిహారము పొందిన వారమైతే మనము ధన్యులమే. అలాగే 5వ అధ్యాయం 1వ వచనం, విశ్వాస మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. ఎప్పుడైతే మనము నీతిమంతులముగా తీర్చబడతామో దేవునితో మనకు సమాధానం ఉంటుంది. దేవునితో సమాధానం ఉండాలి. దేవునితో సమాధానం ఉంటే మిగతా అన్ని సమాధానాలు మనకు వస్తాయి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను తిరిగి లేచిన తర్వాత శిష్యులందరితో పలికిన మాట, మీకు సమాధానం కలుగును గాక. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఒకవేళ నీవు కనుక తీర్పు నీకు ఉంటే ఆ తీర్పు మరణమే. కాబట్టి మనకు తీర్పు కావాలా, తీర్పు వద్దా, దేవుని భయం ఉందా, దేవుని భయం లేదా, ఈ విధంగా ఆలోచించుకున్నప్పుడు మనము రక్షింపబడతాం. దేని నుండి రక్షింపబడతాం? మరణం నుండి రక్షింపబడతాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు నియమము, ఆత్మ యొక్క నియమము, పాప మరణంలో నియమము నుండి నన్ను విడిపించను. దేవునికి ఇందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం. అంటే ఇప్పటి వరకు పాప నియమం అనేది అతన్ని చెరపట్టి అతన్ని లోపరుచుకొని అతన్ని బందీగా చేస్తే ఆత్మ యొక్క నియమం అతన్ని విడిపించింది. అంటే పాప మరణంలో నియమం ఒక విశ్వాసి యొక్క భ్రష్ట స్వభావం తెలియజేస్తే, ఇది రక్షింపబడ్డ తర్వాత అపోస్తలుడైన పౌలు క్రీస్తును తెలుసుకున్న తర్వాతనే తన మనస్తత్వాన్ని చెప్తున్నాడు. క్రీస్తు అంటే తెలియక ముందు కాదు. క్రీస్తు గురించి తెలిసిన తర్వాత కూడా ఒక నియమం అతనిలో పనిచేస్తుంది. అతనిలో ఈ ఆలోచనలు అన్నీ ఉన్నాయి. తన భ్రష్ట స్వభావం గురించి చెప్తున్నాడు. ఇటువంటి భ్రష్ట స్వభావం నుండి దేవుడు నన్ను విడిపించాడు. శరీరంలో ఒక బలమైనది ఒకటి ఉంది. ఏంటిది? పాపం. ఆ పాపం అతను లోపరుచుకుంటుంది. కానీ పాపం కంటే ఇంకా బలమైనది ఉంది. పాపం కంటే బలమైన నియమం ఉంది, అదే ఆత్మ నియమం. కాబట్టి దేవుని యొక్క ఆత్మ నియమం దేవుడు వెళ్తూ వెళ్తూ పలికిన మాట ఏంటంటే, నేను ఆదరణకర్తను పంపుతాను, అతడు మీలో ఉంటాడు, మీతోనే ఉంటాడు. కాబట్టి దానివల్ల లాభం ఏంటి? దేవుని యొక్క ఆదరణకర్తను పంపడం వల్ల, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడం వల్ల లాభం ఏంటంటే 6వ వచనంలో ఉంది, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. కాబట్టి మనకు సమాధానం దొరకాలంటే ప్రార్థన చేయడం ఓకే, తప్పకుండా ప్రార్థన చేయాలి. కానీ మనలో ఉన్న పాప నియమం ఏంటిదో
మనల్ని మనము రీచెక్ చేసుకోవడం అనేది, అంటే మనల్ని మనం పరీక్షించుకోవడం అనేది చాలా ముఖ్యం. ఆత్మానుసారమైన మనసు జీవమునిస్తుంది, సమాధానంనిస్తుంది. ఒకవేళ సమాధానం లేని కుటుంబాలు కానీ, సమాధానం లేని మనుషులు కానీ, ఏదో ఒక నియమము వారిలో పనిచేస్తుందా అనేది ఆలోచన చేస్తూ, పౌలుని ఏ విధంగా చెరపడుతుందో నన్ను కూడా ఆ విధంగా శరీరం యొక్క నియమం చెరపడుతుందా అనేది ఆలోచన చేస్తూ, ఆ ఆలోచన నుంచి బయటపడేయడానికి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుని యొక్క ఆత్మ నియమము ఆ శారీరక నియమం నుంచి విడిపిస్తుంది. అది జీవమును, సమాధానాన్ని ఇస్తుంది. 14వ వచనంలో ఉంటుంది, దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని కుమారులు అవుతారు. ఏ విధంగా మనం ఆత్మ చేత నడిపించబడ్డామో అప్పుడు మనం దేవుని పిల్లలం అవుతాం. ఆత్మ నడిపింపులో మనం ఉండాలి, శరీర నడిపింపులో మనం ఉండకూడదు. శరీరం ఏం చేస్తుంది? ఇవన్నీ చేస్తుంది. ఇంతకుముందు పౌలు యొక్క స్వభావంలో ఏమున్నదో అన్ని మాటలు మాట్లాడుతుంది. కానీ ఆత్మ నడిపింపు ఉన్న వాళ్ళు ఆ విధంగా ఉండరు. ఒకవేళ చాలాసార్లు మనకు సమాధానం లేనప్పుడు ప్రార్థన చేద్దాం అనుకుంటాం, కానీ ప్రార్థించడం మనకు చేత కాదు. అప్పుడు మనకు ఆత్మదేవుడు సహాయం చేస్తున్నాడు. ఎలా? 8వ అధ్యాయం 26వ వచనం, అటువలే ఆత్మ కూడా మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఏలైనగా మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కాబట్టి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రార్థించడానికి మనం మోకాల మీద సరిపోతుంది, మౌనంగా ఉంటే సరిపోతుంది. ఆత్మదేవుడు మనలో ఉండి మన యొక్క మనసును తెలుసుకున్న దేవుడు మన తరపున విజ్ఞాపన చేస్తాడు. దేవునితో గడుపుతున్న ప్రతి సమయంలో 1 గంట సేపు ప్రార్థన చేయాలంటే నీకు మాటలు రాకపోవచ్చు, ఏం ప్రార్థన చేయాలో తెలియకపోవచ్చు, ఏమున్నది కదా అంత అయిపోయింది అనుకోవచ్చు. ఉన్న ఆత్మదేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. మనకు ప్రార్థన చేస్తే ఎలాగో తెలియదు కాబట్టి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. దీనికి మనకు ఉండవలసింది ఒకటే, ఒక ఆలోచన. నేను దీని నుంచి విడిపించబడాలి అనే ఒక తలంపు. ఆ తలంపుతో నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, దేవుని సన్నిధి అంటే మళ్ళీ మందిరం కాదు, నువ్వు ఎక్కడ కూర్చుంటావో అక్కడ కూర్చొని నువ్వు తల వంచి ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నీ పక్షాన విజ్ఞాపన చేస్తాడు. సియోనులో మౌనంగా ఉండుట ఆయనకు స్తుతి చెల్లించుటే. కాబట్టి ఏ ఆలోచన లేకుండా దేవుని స్తుతించాలని ఆలోచన వచ్చినప్పుడు, నీ మాటలు ప్రార్థనగా ఉంటున్నప్పుడు, ఒకవేళ నీకు మాటలు రాకపోతే దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ధర్మశాస్త్రము దేన్ని చేజేయలేకపోయానో అది దేవుడు చేశాడు. ధర్మశాస్త్రం ఏం చేసింది? తప్పులు చెప్పుకుంటూనే పోయింది. కానీ తప్పు నుంచి విడిపించబడాలి. ఏం చేయలేకపోయింది తప్పు నుంచి. నువ్వు తప్పు చేద్దాం అనుకుంటున్నావు, చెయ్యకు అంటే చేయలేకపోతానా? ఉండగలుగుతానా? సెల్ ఫోన్ చూడకు అబ్రహాం అంటే మనం చూడకుండా ఉంటామా? అదే చూస్తాం. టీవీ చూడక ఎక్కువసేపు ఉండగలుగుతామా? అదే చూస్తాం. చూశాను, వాళ్ళు సీరియల్ చూస్తుంటారు, వాళ్ళు ఇట్లా అన్నం పెడతారు, ఇట్నే ఉంటుంది అది సీరియల్ ఇట్నే. నేను ఎంతోమందిని చూశాను, చాలామందిని చూశాను, మన క్రైస్తవ పిల్లల్ని, పెద్దోళ్ళనే చూశాను. నేను సీరియల్ ఇట్లా పెట్టుకొని కదా ఇది ఇక్కడనే ఉంటుంది, అట్నే నడుపుతుంది, అది అయిపోయిన తర్వాత నోట్లోకి పోతుంది. ఈ శరీర నియమాలు ఇవన్నీ పనిచేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రము చేయని పని దేవుడు చేశాడు. దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సమాధానం ఇచ్చాడు, జీవం ఇచ్చాడు. ధర్మశాస్త్రం నాకు అంత శక్తి లేదు. ధర్మశాస్త్రం కేవలం తప్పులు చెప్తుంది. అయ్యా నువ్వు ఈ తప్పు, నువ్వు ఈ తప్పు, నువ్వు ఈ తప్పు. తప్పులు చెప్పేవాళ్ళంటే మనుషులందరికీ కోపం, అంతా కాదా? ఎవరైతే నీ తప్పులు చెప్తున్నారో అంత కోపమే. తప్పులు కాకుండా ఎవరైతే నువ్వు పొగుడుతున్నారో నీకు ఎంతో సంతోషం. అస్తమానం పొగిడేవారంటే నీకు బాగా సంతోషం. ఏదైనా తప్పులు చెప్పు, ఒకసారి వింటావు, 2 సార్లు వింటావు, 3వ సారి అబ్బో వాడి దగ్గరికి పోతే కంప్లైంట్ బాక్సే. ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయాడు, దేవుడు చేశాడు. రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం, ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగినట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రము లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడు. కాబట్టి ధర్మశాస్త్రము ద్వారా ఎవడు కూడా నీతిమంతుడు కాలేడు. ధర్మశాస్త్రం తెలుసుకున్న ఏ ఒక్కరు నీతిమంతులు కాలేరు. వాక్యము తెలుసుకున్న ఏ ఒక్కరు నీతిమంతులు కాలేరు. వాక్యం పాటించినప్పుడు నీతిమంతులు. 4వ అధ్యాయం 15వ వచనం, ఇదే రోమిలి రాసిన పత్రిక. ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టిస్తుంది. ఎందుకంటే ధర్మశాస్త్రం చదువుతుండగా మొత్తం పాపాలు తెలుస్తుంటాయి. ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమము లేకపోవడం.
కాబట్టి ధర్మశాస్త్రం అనేది తెలుస్తుండగా ఉగ్రత అనేది ఎక్కువైపోతుంది. ప్రతి పాపం తెలుస్తుంది, పాపమునకు శిక్ష మరణం అని తెలుస్తుంది. కాబట్టి దానివల్ల ఉగ్రత తప్ప మరేది లేదు. కాబట్టి పాప విముక్తి పొందడానికి మనకు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదము తన కుమారుని పంపాడు. అందుకే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపి తన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఆయన భ్రష్ట స్వభావంతో రాలేదు, ఆయనలో పాప శరీరం ఉంది, కానీ ఆ శరీరంతో ఆయన పాపము చేయలేదు. మనము కూడా ఏదో ఒక సమయంలో దేవుని రాకడలో మనం ఎత్తబడే వారంగా ఉంటాం. అప్పుడు మన శరీరము మహిమ శరీరం అయిపోతుంది. మహిమ శరీరంలో తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతాము. అక్కడ యుగ యుగాలు ఆయనతో కలిసి ఉంటాము. పాపాల కోసము బలిగా వచ్చాడు, పాపం నుంచి మనల్ని విడుదలనిచ్చి మన కోసము చనిపోయాడు. మన కోసము చనిపోవడం ద్వారా మనల్ని పాపం నుంచి విడుదలనిచ్చాడు. అది నమ్మిన మన వారము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండాలి. మనమందరము క్రీస్తు యొక్క మనస్సు నియమమునకు, అంటే మనలోని మనస్సు నియమమునకు సిద్ధంగా ఉండి మన బలహీనతలు క్రీస్తు దగ్గర ఒప్పుకున్నప్పుడు, దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుండి, మన సమస్త బలహీనత నుంచి మనల్ని పవిత్రుడుగా చేస్తాడు. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరం తల వంచి దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. ఇటువంటి స్వభావం ఉన్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మనల్ని కనికరిస్తున్నాడు. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మిన దేవా, భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. ఓడించితివి సాతాను బలము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు.